నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరిచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో, నా యేసయ్యా నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో గడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమ ముద్ది తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమ ముద్ది తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో ఈ బంధము, నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను. ఏ ఫలమో ఈ బంధము, నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా
మన్నాను కురిపించితివి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్థించగా ఆ సూర్య చంద్రుల నాపితివి యెహోషువ ప్రార్థించగా ఆ సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా ఆ సంకెళ్ళు విడిపోయేను సంఘము ప్రార్థించగా ఆ సంకెళ్ళు విడిపోయేను యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై ఆ నీ ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై ఆ నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ఆ ప్రకటించే నీ వాక్యము లోకమునకు పంపగా ఆ ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది. హల్లెలూయా. భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా 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 భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి ఆహారము లేదని చింతయేలను వస్త్రములు లేవని దిగులు ఏలను ఆహారము లేదని చింతయేలను వస్త్రములు లేవని దిగులు ఏలను ఆకాశ పక్షులను చూడుడి చూడుడి విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు ఆకాశ పక్షులను చూడుడి చూడుడి విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు ఆయనే వాటిని పోషించుచున్నాడు ఆయనే వాటిని పోషించుచున్నాడు ఆయనే వాటిని పోషించుచున్నాడు ఆయనే వాటిని పోషించుచున్నాడు భయము లేదుగా
దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి. తల్లి అయిన మరిచిన మరువవచ్చును, తండ్రి అయిన విడిచిన విడువవచ్చును. తల్లి అయిన మరువవచ్చును, తండ్రి అయిన విడిచిన విడువవచ్చును. వారాయన మరచిన మరవచ్చునేమో, వారాయన మరచిన మరవచ్చునేమో. నేనెన్నడు నిన్ను మరువకుందును, నేనెన్నడు నిన్ను మరువకుందును, నేనెన్నడు నిన్ను మరువకుందును, నేనెన్నడు నిన్ను మరువకుందును. భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని చింతయేలను, ఆర్థికంగా లేవని దిగులు ఏలను. ఆరోగ్యం లేదని చింతయేలను, ఆర్థికంగా లేవని దిగులు ఏలను. ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అధికముగా ఇచ్చి యేసు దేవుడుండగా. ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా. చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి. భయము లేదుగా దిగుడు లేదుగా యేసును నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. దేవా మీకు వందనాలు. అవును ప్రియులారా, మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా తోడుగా అండగా ఉన్నాం కాబట్టి మనం వీరు కూడా భయపడాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు ఆకాశ భూమి సౌందర్యం అంద సెట్టిన దేవుడు అనమాట, అన్ని ఎరిగిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుడు తోడినంతగానం ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, భయపడకము దిగులు పడకము, నేను తోడు ఉండాను, నేను సహాయం చేస్తాం, నేను బలమిస్తాం అని యెషయా గ్రంథం 41 అధ్యాయము ప్రియులారా 9-10 ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు ప్రియులారా మాట ఇచ్చిన దేవుడు అనమాట, అలా వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఆకాశం భూమి మారిపోయిన కానీ దేవుని ఒక మాటలు మాత్రం మారలేదనమాట. అంత పవర్ఫుల్ అనమాట మన దేవుడు, అంత పవర్ఫుల్. దేవుని వాక్యం కూడా అంత పవర్ అనమాట. దేవునికి ఎంత పవర్ ఉంది, అంత పవర్ ప్రియులారా దేవుని ఒక మాట కూడా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ఒక మాటలు ప్రియులారా మనం ధ్యానించినప్పుడు, రిసీవ్ చేస్తున్నప్పుడు తప్పకుండా మన ఆత్మ బలపరచబడతాయి, మానసికంగా బలపరచబడతాయి.
శరీరం అన్ని ఏరియాలో పనిచేస్తాయి అనమాట, బలపరచబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని ఒక మాటలు ప్రార్థన ఊరుగా సదాగా మనం విందాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేసినాక. ఇప్పుడు ఇలా రోమిలకు రాసిన పత్రిక 8:28 ఇలాగే రాయబడి ఉంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరికి అన్ని మేలు కొరకై అన్ని సమకూర్చబడతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు నా జీవితంలో మీ జీవితంలో జరుగుతున్న అంత కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జీవం గల దేవుడు అంత మేలుకరంగా మారుస్తాడనమాట. ఆ పవర్, ఆ శక్తి, ఆ జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అనమాట. లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. మనం దేవుళ్ళో ప్రియులారా మనం ఆధారపడి ఉండే చాలన్నమాట. దేవుళ్ళో మనం ఆధారపడి ఉండే చాలు. దేవుడు నా పట్ల మీ పట్ల ఉన్న తన ప్రణాళికలు యేసునామములో తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడనమాట. దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి అది సాధ్యం. మనకు చాలా విషయాలు ప్రియులారా మన ముందు అది ఎలాగే అని మనకు ప్రశ్న నిలబడుతుంది. కానీ దేవునికి అలా కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి అన్ని సాధ్యమన్నమాట. సమస్తం సాధ్యమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సమస్తం సాధ్యమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా మనం నమ్మిన చాలు, యేసుని మనం ఆధారపడిన చాలు, మిగిలిన అంతా ఆయన చేస్తాడు. ఎలాగే చేస్తాడు అంటే ప్రియులారా స్తోత్రం, అది మనకు అవసరం లేదు, కానీ దేవుడు అయితే చేస్తాడు. ఎందుకంటే దేవుడు సజీవుడైన దేవుడు, హల్లెలూయా, సృష్టికర్తైన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం తల్లిదండ్రుల కంటే, మన చుట్టాల కంటే, మన స్నేహితుల కంటే, భూమిలో బ్రతికి ఉన్న ప్రతి ఒక్క మనిషి కంటే ప్రియులారా మన ఒక్క మేలు, మన సొంత ఆలోచన కంటే ప్రియులారా మన మేలు కోరేది మన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. మనం కోరుతున్నాం కదా, నా మేలు దేవా, నాకు మేలు చేయము, మేలు కావాలని మనం కోరుతున్నాం కదా. దానికంటే ప్రియులారా చాలా గొప్ప స్థాయిలో నా దేవుడు నేను మేలు పొందాలి, ఆశీర్వదించబడాలని నా దేవుడు కోరుతుంది. అర్థం చేసుకోవాలి. మీరు మేలు పొందాలి, ఆశీర్వాదం అనుభవించాలంటే మీరు కోరుతున్న దానికంటే ఎక్కువ మీ దేవుడు కోరుతుంది, యేసే కోరుతుంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలాసారి మనం అనుకున్న నేను ఎక్కువ మేలు పొందాలని, నేనే ఆశపడుతున్నా, నేను దీవించబడాలని నేనే ఎక్కువ ఆశ కలిగి ఉన్నాం, దేవుడు తక్కువ స్థాయిలో ఉంది అని కొన్నిసారి మనకు అనిపిస్తాం. మనం అలాంటివి తప్పనమాట. అది కరెక్ట్ కాదు, కరెక్ట్ మిక్సింగ్ కాదు. ప్రియులారా మనం మనకంటే, నాకంటే, మీకంటే స్తోత్రం ప్రియులారా మన దేవుడే ఎక్కువ కోరుతుంది అనమాట. నేను ఆశీర్వాదం అనుభవించాలి, సంతోషం అనుభవించాలి, సమాధానం అనుభవించాలి, కాపాడబడాలి, దీర్ఘాయుస్సు కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఫల వరాలతో నింపబడి బ్రతకాలని మన దేవుడు ఎక్కువ కోరుతుంది అనమాట. మనం కొన్నిసారి మనం అనుకున్న నేను చాలాసారి అనుకున్నారు అంటే అలాగే. కానీ సత్యం అర్థం చేసుకోవాలి. దేవుడు అనమాట, దేవుడు సజీవుడు, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కువ కోరుతుంది ప్రియులారా. స్తోత్రం. ఏ విషయం చూసినా యేసుక్రీస్తు గొప్ప స్థాయిలు అనమాట. స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయములు ఏ కోణంలో ప్రియులారా మనం చూసినట్టే యేసుక్రీస్తు అంత గొప్ప స్థాయిలో ఎవరు లేదు, ఎవరు రాదు. స్తోత్రం. ప్రేమించే విషయంలో గాని, ఓదార్పు చేసే విషయంలో గాని, బలపరిచే విషయంలో గాని, మనల్ని బలపరిచి వాడే విషయంలో గాని, అన్ని విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అంత స్థాయిలో ఎవరు రాదు. స్తోత్రం. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సత్యం గ్రహించుకొని మనం ప్రభువులో ఆధారపడాలి అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది సత్యం గ్రహించుకోవాలి. అలాగే సత్యం మనల్ని విడిపిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియుల దేవుడు మనల్ని పిలిచాం కాబట్టి అక్కడ ఆ మాటలో రాయబడి ఉంది, దేవుని చేత పిలువబడిన వారు. ఆ మాటలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుడు పిలుపు చాలా గొప్పది అనమాట, పవర్ఫుల్. కాబట్టి దేవుడు పిలుపు ప్రియులారా ఎవరి మీదైతే ఉందో వారికి వ్యతిరేకంగా దెయ్యాలు చాలా పనులు చేస్తారనమాట. దాని కొరకు రకరకాల విధంగా పని చేస్తారు. ఇప్పుడు అది భవిష్యత్ జీవితంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు జీవితంలో మనం చూడవచ్చు. దేవుని పిలుపు పొందిన ప్రతి ఒక్క భక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు చాలా ఘోరమైన శ్రమలో వారు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దాని వెనుక దేవుడు కాదు, కానీ ఈ దురాత్మలు, సాతాను వాళ్ళు నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడనమాట. ఎందుకంటే దేవుని పిలుపు కొరకు మీరు నిలబడి ఉంటే నష్టం సాతానికి అనమాట. సాతాన్ రాజానికి
అపవాదికు చాలా నష్టం జరుగుతుంది అనమాట. చాలా అంటే ఊహించలేని నష్టం జరుగుతుంది అనమాట. ఈ సాతానుకు తెలుసు. అందుకొరకే ప్రియులారా, మనం పిలుపులో ఎదుగుకుండా సాధ్యమైనంత చేస్తాడు. సాధ్యమైనంత చేస్తాడు. ఎక్కడైతే మనకు బలహీన ఉందో సాధ్యమైనంత ఏరియాలో చేస్తాడు. అది మనం ఇందులో కావచ్చు, మన ఆరోగ్య విషయంలో కావచ్చు, మన ఫైనాన్షియల్ ఏరియా కావచ్చు, బయట ఉన్న కొన్ని విషయాలు కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, సాధ్యమైనంత విధంగా ప్రియులరా ప్రయత్నం చేస్తాడు. చేస్తున్నప్పుడు మన యేసు రక్తం, యేసు నామ వాక్యంలో ఆధారపడి బ్రతున్న వ్యక్తి ఉండే దేవుడు మనల్ని బలపరిచి అన్ని హోల్స్ మూయబడతాయి అనమాట. అంటే సాతానుకు చోటు ఇవ్వకుండా దేవుడు మనల్ని వాక్యంతో, ఆత్మతో నింపి అన్ని ఏరియా దేవుడు భద్రపరుస్తాడు అనమాట. అంటే కాపాడుతాయి అనమాట అన్ని ఏరియాలో. ఎక్కడైతే కొన్ని ఏరియాలో మనం పడిపోతాయి, సాతాను మందిరాలు కొన్ని వచ్చినప్పుడు కొన్ని ఏరియాలో మనం పడిపోవడానికి అవకాశం ఉంది. పడిపోలేదని చెప్పడానికి వీల్లేదు కొన్నిసారి, కానీ దేవుడు లేపుతారనమాట. యేసు రక్తం ద్వారా ఈ వాక్యం ద్వారా బలపరిచి దేవుడు మరలా లేపే దేవుడు అని ప్రియులారా సత్యం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పడితే అనమాట ఆత్మీయ జీవితంలో దేవుని పిలుపు ఉందన్న ప్రియులారా వ్యక్తులు మనం చూసినట్లయితే పడుతుంది, కానీ దేవుడు లేపుతాడు అనమాట. అందుకు బైబిల్లో రాయబడింది కదా, దేవుడు యజమానుడు అనమాట. ఎవరైనా పడినా దేవునికి ఒక వ్యక్తిని లేపడానికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం పడుతున్నప్పుడు ప్రియులారా అది కొన్ని చాలా క్లాస్ అక్కడ ఉంది అనమాట. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రియులారా చాలాసారి మనం పడవద్దు, కానీ పడతాయి అనమాట. కానీ దేవుడు లేపుతాడు. కాబట్టి లేపే దేవుడు ప్రియులారా మన దేవుడు ఉన్నా కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా ఏంటిది మేలు? దేవునికి స్తోత్రం. మనం చూసినట్లయితే 20 ప్రియులారా 9వ వచనం 30వ వచనం రోమిలికి రాసిన పత్రిక 8వ 30వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే నీతి అంటే రైట్స్ చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూపము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని పిలిచినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మన 100% పాల్గొ ఉన్నామన్నమాట. అప్పుడు 100% దేవునికి శత్రువు ఉన్నామన్నమాట. ఆ టైంలో దేవుని పిలుపు వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే మనకు సత్యాలు తెలియలేదు, వాక్యానుసరంగా మనం బ్రతకడం లేదు కాబట్టి. అయినప్పుడు కూడా ప్రియులారా అంత ఘోరమైన పాపి అయినప్పుడు కూడా, అంత దేవునికి వ్యతిరేకంగా మనం శత్రువుగా మన ఆలోచన, మాటలు, క్రియల ద్వారా పాపాలు చేస్తున్నప్పుడు కూడా దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమించామన్నమాట. ఇప్పుడు మనం మేలు చేస్తున్నాం కాబట్టి నన్ను దేవుడు ప్రేమించామని కాదు, నేను చేస్తున్న మేలుని బట్టి దేవుడు నన్ను ప్రేమించామని కాదు. దేవుడు మేలు చేస్తే దేవుడు కాబట్టి, ప్రేమపూర్ణుడు కాబట్టి నన్ను రక్షించాలి అనే ఉద్దేశంతో దేవుడు నన్ను ప్రేమించామన్నమాట. నన్ను పావ ఉబ్బి నుండి నేను లేపబడాలి, ఇక వేరే పేరు లేదనమాట. రక్షకుడు యేసుక్రీస్తు అనమాట, ఇక వేరు లేదు. కాబట్టి అందుకొరకు ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపించాం. రక్షకుడు నన్ను పాప ఉప్పి నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చాం, మనల్ని బయటకు తీసుకుని వచ్చాం. ఇప్పుడు ఎంత ఘోరమైన పాప అయినా సరే పర్వాలేదు ప్రియులారా, యేసుక్రీస్తు ఒక పరిశుద్ధ రక్తం చాలన్నమాట మనల్ని కడగడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి. ఎన్ని రోజులు పాపం చేస్తున్న వ్యక్తి అయినా సరే యేసయ్య దగ్గర వచ్చి ప్రభు పిలుపు విని లోబడి అంగీకరించి ఉంటే పాపాలు దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి తెలుసు దేవుడు క్షమించలేదు అంటే మనం లేదు అయిపోతుంది అనమాట. మనం అగ్నిగుండంలో పోతాయి, దేవునికి తెలుసు. మన ఆత్మ అగ్నిగుండంలో పోతాయి అనమాట. దేవుడు క్షమించలేదంటే, అంటే దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించలేదంటే మనం నిత్యం దేవుని నుండి మనం దూరం అయిపోతాయి అనమాట. మన స్పిరిట్ దేవుని నుండి, మనం ఆత్మ దేవుని నుండి దూరం అయిపోతుంది. అది దేవుడు ప్రియులారా కోరుకోవడం లేదనమాట. దేవుడు ఏం కోరుతుంది? నిత్యం నేను మీరు యేసుతో ఉండాలని జీవంగా దేవుడు కోరుతుంది అనమాట. దేవుని కోరిక అనమాట. దేవునికి స్తోత్రం. పాపంలో మనం పడాం కరెక్ట్, కానీ శత్రువులుగా మనం ఉన్నాం అయినప్పుడు కూడా దేవుడు ప్రేమించాము. కాబట్టి ఎప్పుడు ఇచ్చిన మనల్ని ప్రియులారా మనం చూసినట్లయితే ఒకప్పుడు పాపలుగా ఉన్న మనల్ని తన పరిశుద్ధ రక్తం యేసుక్రీస్తు సెలవులు నా కొరకు మీ కొరకు రక్తం కార్చామన్నమాట. అంటే నేను మీరు మరణించాల్సిన చోటులో దేవుడు యేసుక్రీస్తు నాకు మీకు కొరకు ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం పాడాం కదా, ప్రాణం యేసు మీరు నా ప్రాణం అని. ఎస్, కాబట్టి ప్రాణం కంటే ప్రియులారా యేసుక్రీస్తు నన్ను నుండి ప్రేమించామన్నమాట. ఆ ప్రేమ మనం గ్రహించినప్పుడు
తప్పకుండా మనం అలాగే పాట పాడతాయి అనమాట. ఏసే మీరే నా ప్రాణకండ మీరు గొప్పవాడని. ఎందుకంటే ఏసే నా కొరకు మీ కొరకు మరణించలేదు అంటే మనం మరణించాల్సిన వారం అనమాట. కాబట్టి ఘోరమైన మరణం నుండి ఏసే ప్రియులారా మనల్ని విడిపించినటువంటి ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని విడిపించినటువంటి స్తోత్రం. కాబట్టి మరణం ప్రియులారా మనం చూసినట్లయితే కొన్నిసారి మనం చూసినట్లయితే కొందరు కోపం వచ్చినప్పుడు కొందరు సొంత తల్లిదండ్రులు, కొందరు సహోదరులు కావచ్చు, కొందరు బ్రదర్స్ కావచ్చు, కొందరు స్నేహితులు కావచ్చు, మనం బిడ్డిన కొందరు కోపం వచ్చి చంపడానికి ప్రయత్నిస్తున్న ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి స్తోత్రం. నేను ప్రియులారా నా జీవితంలో ఒకప్పుడు దేవునికి స్తోత్రం, ఒకప్పుడు నా జీవితంలో దేవునికి స్తోత్రం. నేను కేరళలో మంగళ డామ్ అని అక్కడ నుండి చాలా లోపలికి కొంచెం వెళ్ళాలన్నమాట. అక్కడ కొండ ప్రాంతంలో మేము ఒకప్పుడు బ్రతికామన్నమాట. అక్కడే తక్కువ ధరకు ప్లేస్ దొరికిన కాబట్టి కావచ్చు, నా డాడీ అక్కడే ప్లేస్ కొని అక్కడే రబ్బర్ చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ అక్కడ చూసినైతే అంటే మంచి ఫలం వస్తాయి అనమాట. అంటే మంచి ఫ్రూట్, కోకోనట్, ఒక కొబ్బరికాయ చూసిన పెద్ద అనమాట. ఎందుకంటే అంత మంచి ల్యాండ్ అనమాట. అది కొండ ప్రాంతం కాబట్టి అడవితో కలిసి ఉన్న ప్రాంతం అనమాట. అక్కడ ఉన్నప్పుడు అక్కడ నుండి ఇప్పుడు ఇలా నేను స్కూల్లో వెళ్ళాలి అనమాట. స్కూల్లో వెళ్ళడం అంటే ఇప్పుడు బస్సు లేదు, వెహికల్ లేదనమాట. వెహికల్ లేదు, నడిచి వెళ్ళాలి. కాబట్టి మేము నలుగురు అనమాట. ఇద్దరు మా పక్కన ఉన్న వారిద్దరు, నేను నా తమ్ముడు, మేము నడుచుకొని వెళ్ళాలి అనమాట. దాదాపు గంట కంటే ఎక్కువ ప్రయాణం చేయాలి. కాబట్టి మేము ఎలాగంటే పరుగెత్తుకొని వెళ్ళాలి అనమాట. పరుగెత్తుకొని వెళ్ళినప్పుడు ఒక డామ్ ఉంది అనమాట, మంగళ డామ్ అని డామ్ ఉంది అనమాట. డాము, ఆ బ్రిడ్జ్, దాని మీద ఇలా నడిచి స్కూల్కి వెళ్ళాలి అనమాట. దాదాపు డామ్ ఉంది అనమాట. కాబట్టి అలాగే వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే నేను వెళ్ళిన స్కూల్లో ప్రియులారా మనం చూస్తుంటే ఆ స్కూల్ పేరు సోదరు లూర్ద్ మాత స్కూల్ అని ఒక స్కూల్ అనమాట. అంటే క్రిస్టియన్ స్కూల్ అనమాట ఒక స్కూల్. కాబట్టి ఆ స్కూల్లో ప్రియులారా గొప్ప విషయం ఏంటంటే ప్రతిరోజు ఉదయాలు బైబిల్ చదువుతాను అనమాట. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు బైబిల్స్ చదువుతాను కదా, దేవునికి స్తోత్రం. అలాగే ప్రతిరోజు క్లాస్కి ముందు అక్కడ సిస్టర్స్ అనమాట, వారి బైబిల్ చదివించేవారు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ చదవడం చాలా మంచిది అనమాట. బైబిల్ వినడం మంచిది. ఇప్పుడు ఆ వాక్యం మన లోపలి పడుతుంది, మనల్ని ఆత్మీయ మరణం నుండి ఈ వాక్యం మనల్ని విడిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ వాక్యం పవర్ ఉంది, ఏసే మాటలకు పవర్ ఉంది. సరే, కాబట్టి ఆత్మీయ మరణం నుండి వాక్యం విడిపిస్తుంది. అలాగే వెళ్ళి మేము వచ్చాము. దాదాపు ఎక్కువ లేదు, ఒక సంవత్సరం తర్వాత మేము మంగళ డామ్ అనే ప్రాంతానికి షిఫ్ట్ చేసామన్నమాట. ఇంత దూరం నడిచి వెళ్ళడం కష్టం కాబట్టి. సరే, ఒకరోజు ఏమైంది ఇప్పుడు ఇలా, ఒకరోజు ఏమైంది, మా ఇంటి నుండి చాలా దూరం అనమాట. షాప్ అంటే చాలా దూరం, దాదాపు 6 కిలోమీటర్ దూరం వెళ్ళాలి అనమాట. ఒక షాపులో మనం కొనాలి అంటే దాదాపు 6 చిన్న ఐటమ్స్ కూడా కొనాలి అంటే చాలా దూరం వెళ్ళాలి అనమాట. ఒక రోజు వెళ్ళి వచ్చాము. అప్పుడు ఆ కాలంలో ఆ టైంలో ఇంకా పులి కూడా అంటే అడవి నుండి బయటకు వస్తుంది, అలాగే వచ్చిన ఒక కాలం అనమాట. నేను నా తమ్ముడు ఒకరోజు వెళ్తాను అనమాట. ఒకరోజు షాపులో డాడీ పంపించాను అనమాట. ఒక ఐటమ్ మర్చిపోయామన్నమాట కొనడానికి. ఆయన బీడీ తాగత అనమాట. బీడీ కొనడం విషయం మర్చిపోయింది. ఇంటిలో వచ్చినప్పుడు చాలా గొడవ, చాలా అంటే చాలా. తర్వాత మమ్మల్ని పంపించామన్నమాట. మాకేమో చాలా భయం, ఎందుకంటే అడవిలో వెళ్ళాలి. అడవి అనమాట, ఇది టేక్ ట్రీ అనమాట. టేక్ అంటే ఆ ట్రీస్, అడవిలో వెళ్ళాలి. టార్ రోడ్ ఏం లేదు, మట్టి రోడ్ అనమాట. దానిలో వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. ఒకరోజు ఇప్పుడు వెళ్ళారు. ఒకరోజు నా డాడీ కొంచెం త్రాగి ఉన్నాము, తన కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చినప్పుడు ఏం చేశారు, కోపం వచ్చిన వ్యక్తులు ప్రియులరా మనం చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరోజు తనకు ఒక గన్ను ఉంది అనమాట, ఒక పెద్దది. ఆ గన్నుతో మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాం. నేను, నా తల్లి, ఇంకా నా తమ్ముడు, మేము పరిగెత్తుకొని దూరం వెళ్ళామన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే ప్రియులరా, సాతాను దుష్టుడు ఎవరి ద్వారా మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడని మనం చెప్పలేదు. కానీ దేవుడు ప్రియులరా విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. మనం ఈ రోజు చదివిన 2 కొరింథీయుల 1 అధ్యాయంలో కూడా రాయబడింది, ఆ మాట రాయబడింది. దేవుడు మనల్ని మరణం నుండి విడిపించామన్నమాట. కాబట్టి ప్రియులరా కోపం కొందరికి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వారు ఏదైనా చేయవచ్చు అనమాట. అందుకొరకు ప్రియులరా మనం మనిషిలో కోపాన్ని రేపవద్దనమాట.
ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే దేవుని పిలుపున్న వ్యక్తిను దేవుడు కాపాడుతారనమాట. సాతాను ఒకవైపు చంపడానికి నిన్ను ప్రయత్నం ఒకవైపు చేసినా గానీ జీవం గల దేవుడు నిన్ను తప్పకుండా కాపాడుతాడు. అంటే దేవుడు తెరిచి మన మీద వద్దనమాట. ఇప్పుడు దేవుడిని పిలిచిన వారు దేవుడు చిత్తమైన రోజు దాకా మనం బ్రదర్తే అనమాట. మన యేసు రక్తం, యేసు నామములో ఆధారపడి మనం బ్రదర్న చాలు. ఎవరు మనల్ని చంపలేదు. ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే కొందరు మనుషులు బలహీనలు, వారు కొందరు కోపం ఉండవచ్చు, కొందరికి ఆవేశం ఉండవచ్చు, కొందరు అలాంటి ఉన్న ఆలోచన సాతాను కొందరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ దేవుడు చిత్తమైన రోజాకే నిన్ను దేవుడు తప్పకుండా కాపాడుతారు. కాబట్టి ప్రియులారా, మనం పాట పాడినట్టు భయపడాల్సిన అవసరం లేదనమాట. భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని పిలుపున్న వ్యక్తిగా మీరు చనిపోయినా గానీ దేవుడు లేపుతాడనమాట. అంతే. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు ఆ విశ్వాసం ఉంది అనమాట. అబ్రహాం విశ్వాసం అదనమాట. అబ్రహాం తన కొడుకును దేవుడు అడిగినప్పుడు ఇచ్చేసామన్నమాట. నేను అంతే అంటే అబ్రహాంకు తెలుసు, నా దేవుడు ఒకవేళ బూడిదగా నా కుమారుడు మార్చబడినా గానీ దాని నుండి కూడా నా దేవుడు లేపుతాడు. చూడండి ఎంత పవర్ కలిగిన దేవుడు. కాబట్టి మనం కూడా గ్రహించాలి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇంత శక్తిమంతుడు, బలవంతుడని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి ముందు ప్రియులరా, నిన్ను చంపడానికి ఎవరికి వీల్లేదు. దేవుడు అది ఒప్పుకోలేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఒక్కటి చేసుకోవాలి, దేవుడు పిలిచిన వ్యక్తులుగా ప్రియులరా మనం పిలుపులో నిలబడాలి. అంతే, పిలుపులో నిలబడాలి. మనం చూస్తున్న మోసను కూడా చంపడానికి ప్రయత్నం చేశాం, కానీ జరగలేదు. యోసేపుని చంపడానికి ప్రయత్నం చేశాం, జరగలేదు. దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాం, ఎన్నోసారి ప్రయత్నం చేశాం. ఎందుకంటే తన మీద ఉన్న అభిషేకం గొప్పదనమాట, పిలుపు గొప్పదనమాట. ఇప్పుడు పిలుపు గొప్పదిగా ఉండే సాతానుకు తెలుసు. కాబట్టి ఎందుకంటే సాతాను కూడా అన్క్లీన్ స్పిరిట్ అయినప్పుడు కూడా స్పిరిచువల్ రిలేమలో అది అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కాపాడుతాడు. ఎలా కాపాడుతారు అంటే దేవుడు ఎత్తి కాపాడుతాడు. స్తోత్రం. దావీదుని ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎన్నోసారి చంపడానికి ప్రయత్నం చేశారు. చాలా సారి. మనకంత రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దుష్టుడు అలాంటి ఆలోచన ఇస్తాడు అయినప్పుడు కూడా మనం అందుకొరకు మనం యేసు రక్తం, యేసుమలో మనం ప్రార్థన చేయడం, ఉదయకాలం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ యేసుమలో ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? అందుకొరకు ప్రార్థన వీరులు, ప్రార్థన చేసేవారు గొప్పతనం. వారు ప్రార్థన చేసినప్పుడు దుష్టుని అపవాది తంత్రాలు లయమైపోతాయి అనమాట. యేసునామములో మన ప్రార్థన, అందుకొరకు ప్రార్థన చేసేవారు మనకు అవసరం. వారికి మనం ఫుడ్ పెట్టాలి, వారిని మనం బలపరచాలి. ఎందుకంటే వారు యేసునామములో ప్రార్థన చేసినప్పుడు అపవాదికలు ఏమైపోతాయి? ఇప్పుడు ఇలా మనం ఊచేట్టు కాదు, అంటే యుద్ధం జరుగుతుంది అనమాట, ఫైటింగ్ జరుగుతుంది. దేవుడు సాతాను మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ దేవుడు సాతాను ఓడించాం. కాబట్టి మన యేసునామములో ప్రార్థన చేసినప్పుడు అపవాదికరీలు లేమైపోతుంది, తప్పకుండా లేమైపోతాయి. అందుకొరకు ప్రియులారా, మనం ప్రేయర్ నమ్మకంగా చేయాలి. కాబట్టి నా కొరకు కూడా చాలా మంది ప్రార్థన చేశారు. దేవుడు కూడా ప్రార్థన, ప్రభు కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. అది కూడా ప్రియులారా, మనం ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 34వ అధ్యాయంలో ప్రియులారా 34వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దగ్గర కూర్చొని నా కొరకు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం అనమాట, గొప్ప ప్రధాన యాజకుడుగా నిరంతరం. ఇది మాత్రం కాకుండా ఈ కాలంలో మనం చూసినట్లయితే అనేకులు నా కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి అనేకులు ఒక ప్రార్థన, ఆ కవరింగ్లో మనం ఉన్నాం కాబట్టి మన సేఫ్టీలో ఉన్నాం అనమాట. దానికంటే ప్రియులారా మనం క్రిస్తులో ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాం. అది కూడా సేఫ్టీ అనమాట. అది మాత్రం కాకుండా యేసు రక్తంలో ప్రియులారా మనం ఉన్నాం అనమాట. యేసు రక్తం మనకు కాపుదల, యేసు నామం దేవుని వాక్యం. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే మనం చదివిన వాక్య భాగంలో రాయబడి ఉంది, నీతి గురించి రాయబడి ఉంది. పిలిచిన పాపములో పడిన మనలో దేవుడు పిలిచామన్నమాట. దేవుడు మనల్ని పిలిచి మన రక్తం ద్వారా కడిగి నీతి మందులుగా మార్చాం. నీతి వస్త్రం దేవుడు మనల్ని ధరింపజేసిన దేవునికి స్తోత్రం. నీతి మనకు దేవుడు, నీతి రక్షణ వస్త్రం, నీతి వస్త్రం. ఇది కూడా ప్రియులారా మనకు కాపుదల అనమాట. ఈ నీతి ప్రియులారా మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. రైచియస్నెస్, గుడ్ న్యూస్ లో అంటే సువార్తలో రెండు ఉంది అనమాట. రెండు ఉంది. రోమన్లకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 అది రాయబడి ఉంది. రెండు ఉంది. రక్షణ మాత్రం కాదు, రైచియస్నెస్ కూడా ఉంది అనమాట. మనం ఎక్కువ మనం చూసినట్లయితే రక్షణ గురించి ఎక్కువ మాట్లాడదాం, మంచిది. కానీ రైచియస్ గురించి మనం ఎక్కువ మాట్లాడలేదేమో. కానీ రైచియస్ అంటే నీది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది రెండు సువార్త ద్వారా దేవుడు ఇచ్చామన్నమాట. ఈ రెండు కలిపి ఇచ్చామన్నమాట. కాబట్టి బైబిల్లో రాయబడింది,
మన యేసుకుడు సువార్తని నమ్మినప్పుడు, హృదయంలో విశ్వసించినప్పుడు మనం నీతి మందులుగా మార్చబడాం. దేవుడు నీతి అనుగ్రహించాం. నోటితో యేసయ్య ప్రభువుని ఒప్పుకున్నప్పుడు రక్షణ అనుగ్రహించామన్నమాట. కాబట్టి హృదయంలో విశ్వసించినప్పుడు నీతి దేవుడు అనుగ్రహించాము. నీతి అంటే ప్రియులారా, మనం రైచియస్నెస్ అంటే అది ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. యెహోవా సిద్కేను అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా, మనం నీతి మందులమని గ్రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రక్షణ పొందిన ప్రియులారా, మనకు నీవు పాపి అయిన గ్రేపు దేవుడు ఇవ్వలేదు. కానీ యేసు రక్తం ద్వారా కడగబడిన స్థాయిలో మీరు ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మీరు నీతి మందురాలని చెప్తాడు. అని దెయ్యాలని చెప్తాడు. యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా నీవు ఏదో తప్పు చేశారు, ఫలానా గతకాలంలో చేసిన ఫలానా పాపం కదా దేవుడు మర్చిపోలేదు. బైబిల్లో ఏం రాయబడింది? ఒప్పుకున్న పాపాలంతా దేవుడు క్షమించారు. దేవుడు అది జ్ఞాపకం కూడా లేదు. కానీ సాతాను ఏం చెప్తాడు? ఏ జ్ఞాపకం ఉంది అని చెప్తాడు. అంటే వాక్యానికి వ్యతిరేకంగా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా యేసు రక్తం ద్వారా కడగబడిన మనందరం నీతి మందులమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నీతి మందులం, మీరు నీతి మందురాలు. కాబట్టి ఈ గ్రేపు మనకు ఎక్కువ రావాలి. ఈ గ్రేపు మనకు రాలేదు అంటే ఏమవుతుంది? చిన్న విషయాలు, చిన్న మాటలు కావచ్చు, మన ప్రాణంలో వచ్చే తాకత్ అనమాట. ఎవరైనా మీ గురించి చిన్నగా కోపంతో మాట్లాడినా సరే మీరు చాలా డిసప్పాయింటెడ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే క్రీస్తునందు మీరు ఎవరు అని మీకు గ్రహింపు లేదు, సరిగా లేదనమాట. అంటే మీరు న్యాచురల్ బర్త్ మీకు తెలుసు, పలానా తల్లిదండ్రుల ద్వారా పుట్టామని, పలానా బ్యాక్గ్రౌండ్ అంతా మీకు తెలుసు. కానీ క్రీస్తులో ప్రియులారా మనం ఎవరు అని సత్యం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. దాని మనం కన్ఫర్స్ చేయాలన్నమాట, ధ్యానించుకోవాలి. ఇది మనకు అవసరం. ఎందుకంటే క్రీస్తునందు మన ఎవరు అని గ్రహింపు మనకు వచ్చి ఉంటే మనకు ధైర్యం వస్తాయి అనమాట. అంటే బాణాలు సాతాను పంపినప్పుడు అది మన ప్రాణంలో తాకలేదు. బైబిల్లో రాయబడి ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. సాతాను బాణాలు పంపిస్తే అనమాట. అగ్ని బాణాలు, బైబిల్లో ఆ మాట రాయబడి అగ్ని బాణాలు అంటే మాటలు కావచ్చు, అర్ధసత్యాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, కొన్నిసారి అర్ధసత్యాలు కావచ్చు. అలాంటి మాటలు వచ్చినప్పుడు మీ హృదయం ఎలా ఉంది? ఒక్కరు మిమ్మల్ని గట్టి ఇన్సల్ట్ చేసినప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? కొందరు చెప్తారు, నాకు బ్రదర్ చాలు, ఈ రోజే నేను సూసైడ్ చేస్తాను, ఇంకా నేను బ్రదవద్దు. ఎందుకంటే అది మనతో చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి ఒక మాట మనకు ఎదురుగా చెప్పి ఉంటే సూపర్. చాలా మంది ఏడ్పు, దుఃఖం, నిరాశ, బాధ. కానీ ఇప్పుడు ఎంత క్లోజ్ ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత హోదాలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఎంత విఐపి అయినా సరే, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే, నాకు మీకు వ్యతిరేకంగా నెగిటివ్ మాటలు, అబద్ధాలు కానీ, నెగిటివ్ మాటలు కానీ, ఇన్సల్ట్ కానీ, నిందా మాటలు కానీ చెప్పిన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నేను భయపడే అవసరం లేదు. ఎందుకంటే తన మాట కాదు మన బ్రదు, ఏసే మాట మన బ్రదు అనమాట. దేవునికి స్తోత్రం. తన మాట కాదు. వీరు చెప్పిన మాటకు మనం ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? కానీ మనం ఇవ్వాలి ఏసే మాటకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? యేసు రక్తం ద్వారా మీరు నీతి మందురాలు. ఆ వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అని చాలా సరే. అది మామూలు మనిషి చెప్పినట్టు సృష్టికర్త దేవుడు ఇచ్చిన నీతి అంటే రక్షణ చాలా గొప్పది అనమాట. దానికి చాలా పవర్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అది మనం ధ్యానించాలి. దేవుని మాటలు ఇప్పుడు ఇలా నిరంతరం ధ్యానించాలి. అదే మనం ఒప్పుకోవాలి. అప్పుడు నీతి గురించి ఒప్పింప పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది, నీతి మైమరుగా దేవుడు మారుస్తాడు అనమాట. నీతి బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే సువార్త ద్వారా దేవుడు రక్షణ ఇచ్చాం. కానీ నిరంతరం యేసు రక్తం ద్వారా నేను నీతి మందురాలు. ఆ వాక్యం మనం ఎక్కువ వినాలి. నేను ముండకాయం అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక దైవజనుడు సంతోష్ పాస్టర్ గారు నీతి గురించి ఎక్కువ బోధించేది అనమాట. ప్రతి సండేలో కూడా ఎక్కువ ఆ విషయం ఎక్కువ బోధించేది, నీతి గురించి బోధిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇది ఇంతసేపు చెప్పాలి, ఇంతసేపు ఇదే అంటే ఓకే అంటే అదే చెప్తారనమాట. ప్రతి వారంలో చాలా నెలలు చెప్తారనమాట, నీతి గురించి చెప్తారు. సోతన తర్వాత నాకు అర్థమైంది, దేవా సోతన అదే నాకు అవసరం, ఆ వాక్యమే నాకు అవసరం. కానీ నాకు అది అప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే నేను చాలా అపరాధ భావంలో ఉన్నామన్నమాట. అంటే గిల్ట్, గతకాలంలో చేసిన పాపాలంతా కూడా అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు. నేను పాపి, నేను దేవుని స్థాయిలో నేను నిలబడడానికి అర్హత లేదు, నేను ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన ఆలకించలేదు. గిల్ట్, దానితో పాటు ఫియర్ కూడా వచ్చేస్తాయి అనమాట. గిల్ట్ ఉంటే తప్పకుండా ఫియర్ కూడా వస్తాయి. కనెక్ట్ అనమాట.
వారు దేవుని ముందు సరిగా నిలబడలేదు, భయపడతాయి అనమాట. మనుషుల ముందు ధైర్యంతో నిలబడలేదు, ఎందుకంటే ఫియర్ వస్తాయి అనమాట గిల్ట్ వలన. కాబట్టి దానిని ప్రియులారా మనం వాక్యం ద్వారా ఓవర్కమ్ చేయాలి. గిల్ట్, అపరాధ భావం అంటే దాని వెనక సాతాను దురాత్మలు మాట్లాడతాయి అనమాట, ఈవిల్స్ పెట్టి మాట్లాడతాయి అనమాట. అపరాధ భావం అంటే నీవు సెల్ఫ్ అక్యూజేషన్ కూడా కొన్నిసారి వస్తుంది. సెల్ఫ్ అంటే మన లోపల నుండి వచ్చేస్తాయి అనమాట. నీవు కరెక్ట్ కాదు, నీవు కరెక్ట్ కాదు, ఇదే వచ్చేస్తుంది అనమాట. నీవు కరెక్ట్ కాదు, సెల్ఫ్ అక్యూజేషన్ కొన్నిసారి బయట నుండి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దాని వెనక దెయ్యాలు ఉంది అనమాట. కాబట్టి యేసులో దాన్ని వెళ్ళగొట్టాలి, సత్యం గ్రహించుకొని దాన్ని వెళ్ళగొట్టాలి. నేను నీతిమంతురాను. ఎలాగంటే క్రియల వలన కాదు, క్రియల వల్ల మనం నీతిమంతులుగా ఉండలే, ఎవరు ఉండలే. భూమిలో ఏ మనిషి కూడా మంచి క్రియలు చేసి నీతిమంతులుగా సర్టిఫికేట్ దేవుని నుండి పొందలే, ఎందుకంటే పొందలే. కానీ అందుకొరకు యేసు కొలుసు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాము. యేసు కొలుసు మరణం ద్వారా బైబిల్ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. 3వ అధ్యాయం 22, 23, 24 వచనం మనం చదివినప్పుడు దేవుడు మనకు ఉచితంగా నీతి రైచస్నెస్ అనుగ్రహించామన్నమాట. రక్షణ నీతి దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించామంటే దానికి విలువ లేదని కాదు, ఏసే ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి దానికి ఎంత విలువ ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు నీతి పొందలం ఇది మనం చెప్పాలి, ఎన్నో సారి చెప్పాలని మనం చెప్పాలి అనమాట. కొన్నిసారి వేలు కావచ్చు, లక్షలు సారి కావచ్చు, కానీ చెప్పాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? రోమిలకు రాసిన పత్రికలో నీతి గురించి ఎక్కువ రాయబడి ఉంది. కాబట్టి గలాతీయులు రాసిన పత్రికలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసు రక్తం ద్వారా మనం నీతి పొందలని గ్రహించాలి. ఆ గ్రేపు బైబిల్ యోహాను సువార్త 16వ అధ్యాయంలో 9, 10, 11 వచనం మన చదువులైతే యేసు గురించి స్పష్టంగా చెప్పారు. పరిశుద్ధాత్మ మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపం గురించి ఒప్పిస్తాడు, నీతి గురించి ఒప్పిస్తాడు, తీర్పు గురించి ఒప్పిస్తాడు. రక్షణ పొందిన మనకు నీతి గురించి ఒప్పిస్తాడు. అంటే మీరు నీతిమంతురాలు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట మనం వినాలి. సాతాను స్వరం మనం వినవద్దు. సాతాను ఏం చెప్తాడు? యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు పాపి, లేదా నువ్వు తప్పి చేస్తాడు, అలాంటి పిక్చర్ చూపిస్తే అనమాట. నువ్వు అర్హుడు కాదు ప్రార్థన చేయడానికి, ఆరాధన అర్పించడానికి, దేవుని స్థానం ఉండడానికి నువ్వు అర్హుడు కాదు, ఆశీర్వాదం అనుభవించడానికి నీవు అర్హత లేదు అని చెప్తాడు. అది అబద్ధం అనమాట, అబద్ధం. కాబట్టి అబద్ధం పరిలార దేశం మనం నమ్మవద్దు. ఎందుకు నమ్మవద్దు? సత్యం నమ్మాలి, సత్యంతో కనెక్ట్ ఉండాలి, ఏసైతో కనెక్ట్ ఉండాలి, ఏసై మాటలతో కనెక్ట్ ఉండాలి. అదే మనకు జీవన ఇస్తే అనమాట. అదే మనల్ని బ్రతికించేది ఏసే మాటలు, జీవ మాటలు అనమాట. కానీ సాతాను అబద్ధాలు ప్రియులారా మనల్ని ఆత్మీయంగా చంపేస్తే మాటలు అనమాట. మానసికంగా మనల్ని ఇబ్బందికి గురి చేస్తే అనమాట సాతాను ఒక స్వరం. కాబట్టి ఏ సమయంలో వద్దు. కాబట్టి మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని సాతాను చెప్పిన మాటలు ప్రభావం చేస్తుందేమో. కాబట్టి మనం రిజెక్ట్ చేయాలి ప్రియులారా. అందుకొరకు వాక్యం గ్రహించుకోవాలి, సత్యం గ్రహించుకోవాలి. బట్ బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది యేసు రక్తం ద్వారా మనం నీతి పొందలేం. కాబట్టి మనం చూసాము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉంది, పిలిచిన వారిని దేవుడు నీతిమంతులుగా మార్చామన్నమాట. నీతి. కాబట్టి మనం నీతిమంతులం అనమాట, నీతిమంతుల గుంపు అనమాట. హల్లెలూయా. కాబట్టి నీతి ప్రియులారా మనం రెవల్యూషన్ దేవుడు అనుగ్రహించినాక నీతి గురించి ప్రియులారా మనం అనుదినం వినాలి, చదవాలి, ధ్యానించాలి, ఒప్పుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ప్రకారం నీతి మైమరుగా మార్చబడుతుంది. అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. అంటే ప్రియులారా మనం చూసినట్లయితే స్ట్రాంగ్ అవుతాయి అనమాట. నేను నీతిమంతురాలకి రేపు మనకి ఎక్కువ కావాలన్నమాట. మీరు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. ఎందుకంటే సాతాను బాణాలు పంపిస్తుంది తన పని అదనమాట. అప్పుడు అబద్ధాలు కానీ మాటలు కానీ పంపించినప్పుడు మీరు నీతిమంతురానికి రేపు మీకు ఎక్కువ ఉంటే ఆ మాటలు మీ గుండెలో వచ్చి గాయపరచలేదు, మీకు ఇక్కడ రాదు అనమాట, గుండె దగ్గరకు రాదు. ఇక్కడ వచ్చినప్పుడు ఆగిపోతాయి. ఎందుకంటే నేను కురుస్తున్నందు నీతిమంతురానికి రేపు ఎక్కువ వచ్చినప్పుడు అది మన ప్రాణంలో లేదంటే మనం హృదయంలో తాకలేదనమాట. సాతాను అబద్ధాలు లేదంటే తాకతాయి మన హృదయంలో. అబ్బో నొప్పి వస్తే, బాధ వస్తే ఏడ్చుకొని అబ్బో అని మనం ఏడ్చపరచవుతాయి. కాబట్టి క్రిస్తునందు నీతిమంతురాలకి రేపు మనకు కావాలి. కాబట్టి ఏసే మాట కావాలి. దేవుని వాక్యం మనం బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతి మార్చబడినాక దేవుడు. హల్లెలూయా. అలాగే నీతిమంతురాలుగా మార్చబడిన వ్యక్తులు ప్రియులారా అది అలా ఉండాలన్నమాట. ప్రత్యేక దేవుని పిలుపు ఉన్నవారు. ఎందుకంటే పిలుపు ఉన్న వారికి విధంగా సాతాను రకరకాల బాణాలు తప్పకుండా పంపిస్తుంది. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఆత్మీయులుగా లేదు బలహీనంగా ఉన్నారో అలాంటి వ్యక్తులను వాడతారు. కొన్నిసారి మన దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు, వారి ప్రార్థన జీవితం లేదు అంటే వారిని వాడతారు. అప్పుడు మన అబ్బో
నా డాడీ అయినా అని అనిపిస్తే, లేదంటే నా తల్లి అయినా, లేదంటే నా సిస్టర్ అయినా, లేదంటే నా పెద్దక్క అయినా, లేదంటే నా బ్రదర్ అయినా, ఇలాగ మనకు అబ్బో అని అనిపిస్తే, ఎందుకంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ఈవిల్ స్పిరిట్ వాడతారు. కాబట్టి మరి ఇలా ఈవిల్ స్పిరిట్ కొందరిని వాడినప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు అందరూ అమాయకులం అనమాట. అదొకరు యేసుగురు స్పష్టంగా చెప్పారు, తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు. కాబట్టి యేసుగురు చెప్పారు, క్షమించమో తండ్రి, ప్రజలకు చాలా విషయాలు తెలియలేదు. ఈవిల్ స్పిరిట్ కొందరిని వాడుతున్నారు అన్నప్పుడు వారికి కూడా తెలియలేదు. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకో. కాబట్టి మనం వాక్యం ద్వారా మనకు అర్థమైంది. కాబట్టి మన శత్రువు డాడీ కాదు, లేదంటే అమ్మ కాదు, బ్రదర్ కాదు, సిస్టర్ కాదు, ఫ్రెండ్ కాదు, మన శత్రువు ఒక్కరనమాట, సాతాన్. కాబట్టి మన కోపం ఉంటే సాతాన్తో అది తీర్చాలి, ప్రార్థన ద్వారా, వాక్య పరిచయం ద్వారా, యేసయ్య సువార్త చెప్పి కోపం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, సాతానికి వ్యతిరేకంగా కోపం. కానీ కొన్నిసారి కోపం అంతా కూడా మీ మీద మీరు తీసుకొని పెడతాము, అబ్బో నన్ను ఎవరు ప్రేమించలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు, కోపం సెల్ఫ్ యాంగర్ వస్తాము, సెల్ఫ్ యాంగర్, లేదంటే ఇద్దరి మీదే కోపం వస్తాము. కాబట్టి ఇది రెండు తప్పుడు దారిలో వెళుతాయి అనమాట. మన కోపం వస్తే కానీ ఇద్దరి మీదకి మనం కోపం చూపవద్దు, మన మీద కూడా కోపం చూపవద్దు. సెల్ఫ్ యాంగర్ లేదంటే ఇద్దరికి వ్యతిరేకంగా కోపం చూపవద్దు. కానీ మన శత్రు ప్రియుల మనుషులు కాదు, మన దగ్గర ఉన్న మనుషులు కాదు, మన శత్రు అని గ్రహించుకోవాలి. మనుషులు కాదు, రక్త మాంసం, ఎఫెసులో 6:12 రక్త మాంసంతో నాకు మీకు పోరాటం లేదు అని స్పష్టంగా బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనిపిస్తుంది. అది మనం గ్రహించుకోవాలి. లేదు ఏమవుతుంది, మన డాడీతో గొడవ వేస్తాం, డాడీకి వ్యతిరేకంగా మాట్లాడతాం, అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడతాం, మన దగ్గర ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడతాం. ఇప్పుడు ఇంకా వేరే సమస్య, లేదంటే భర్తకి వ్యతిరేకంగా మాట్లాడతాం, లేదంటే భార్యకి వ్యతిరేకంగా మాట్లాడతాం. అది సాతాను కోరుతుంది, అది కోరుతుంది, దెయ్యాలు అది కోరుతుంది అనమాట. మనం శత్రువు, నీ యొక్క శత్రువు డాడీ అని పిక్చర్ సాతాన్ని మనసులో ప్రింట్ చేసి పెడతారు. నీ శత్రువు అమ్మ అని తీసుకొని పెడతారు, లేదంటే సహోదరులు ఎవరో కొందరు మనుషులను మనం మనసులో తీసుకొని దెయ్యాలు పెడతాయి అనమాట. ప్రయత్నం చేస్తాడు, కానీ అది మనం రిసీవ్ చేయదు. నో, ఇది కాదు, నిజమైన శత్రువు. ఎఫెసులో 6:12 ఆ మాట రాయబడింది. హల్లెలూయా. కాబట్టి లూకా సువార్త 10:19 ప్రభు స్పష్టంగా చెప్పారు, మన శత్రువు మనుషులు కాదు ప్రియుల, మనుషులు కాదు. రక్త మాంసం మనకు పోరాటమే లేదు. కాబట్టి సత్యమైనది ప్రియుల సాతాను అనమాట. కాబట్టి సాతాను ప్రియుల మనం చూస్తున్నది శిలువ మరణం ద్వారా యేసయ్య డిస్ట్రోల్ చేశాడు, ఓడిపోయిన వాడు ఆయన తందరాలు ఉన్నాయి. కాబట్టి ఆ తందరాలు ప్రియుల లోతుగా ఉన్నట్టు కూడా ప్రేరణ గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి మనం నేర్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతికినప్పుడు సాతాను తందరాలు ఏంటని మనకు గ్రహింపొస్తాయి. కాబట్టి ఈజీగా మనం సాతాను తందరాలు నేర్చుకొని బ్రతికినట్టు సాధ్యం. ఇప్పుడు మొదటి యోహాను 2వ అధ్యాయము 13-14 ప్రియులారా మనం చూడవచ్చు. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎలాగ జయించారు వారు? బైబిల్ రాయబడింది, వాక్యం ద్వారా జయించారు. పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడిన సత్యాలు గ్రహించుకొని ఉంటే సాతాను తందరాలు ఈజీగా మనకు ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన శత్రువు ఓడిపోయిన వాడు, ఆల్రెడీ శిలువ మరణం ద్వారా దేవుడు ఓడించాడు అనమాట, యేసయ్య ఓడించాడు. అందుకొరకు ఓడిపోయిన వాడు. కాబట్టి అది మాత్రం కాకుండా దేవుడు మనకు అధికారం అనుగ్రహించాను, పాంబులను తేడును శత్రుబలం అందరి మీద తొక్కడానికి అధికారం అనుగ్రహించాను. యేసునామం వాడుకోవాలి. యేసునామంలో మనం నిలబడాలి అనమాట. అలాగే ప్రియులారా వాక్యంతో మనం నింపబడాలి అనమాట. వాక్యం మనకు అవసరం, సమృద్ధి వాక్యం అవసరం. హల్లెలూయా. సత్యం మనకు అవసరం అనమాట. సత్యం మనను విడిపించే సత్యం మనకు అవసరం. అలాగే ప్రియులారా సాతానుకు వ్యతిరేకంగా మనం నిలబడాలి, మనుషులకు వ్యతిరేకంగా దేశం నిలబడవద్దు. నిలబడిన స్థాయిలో మీరు నేను ఉండే టైం వ్యర్థం చేస్తున్నాం, వేస్ట్ చేసినట్టు అవుతుంది. మన లైఫ్ వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. అది కూడా సాతాను ఒక ట్రిక్ అనమాట. కాబట్టి మన టైం వేస్ట్ చేయవద్దు. శత్రువు క్లారిటీ, బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు క్లారిటీ, శత్రువు సాతాను అంతే, ఏ మనిషి కాదు. ఒకవేళ మనిషి శత్రువు అని అనిపించిన వెంటనే ఎఫెసులు రాసిన పత్రిక 6:12 చదవండి. ఒకవేళ మనుషులు ఎవరైనా శత్రువు ఉన్నా గానీ, ఒకవేళ అలాగే కొందరు గాయపరిచిన వారు ఉంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అలాంటి వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ఇప్పుడు వారిలోని ఈవిల్ స్పిరిట్ క్రియలు లేమైపోతాయి. అది మాత్రం కాకుండా అలాంటి వ్యక్తులకు ఏదైనా కేక్ గానీ, ఏదైనా బట్టలు గానీ, చీర గానీ, మన సామర్థ్యాన్ని బట్టి లేదని ఒక గ్లాస్ నీళ్ళని సరే వారికి ఇవ్వాలి అనమాట. లేదని ఒక పూట ఆహారం అని పెట్టాలి. అంటే బైబిల్ ఏం చెప్పారు? వారిని ప్రేమించమని చెప్పారు. ఇప్పుడు మనుషులను అంటే ప్రేమించాలి. ఇప్పుడు వారు సైలెంట్ అయిపోతాయి అనమాట, బౌద్ధికరులు బ్రేక్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతుంది.
కాబట్టి దేవుడు మనల్ని పాపిలుగా ఉన్న మనల్ని పిలిచి నీతిమంతులుగా మార్చాము. కాబట్టి మన నీతిమంతురాలు సత్యం మర్చిపోవద్దు. ఇది ఎవ్రీడే మనం ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి. ప్రత్యేక సేవలో ముందుకు వెళ్ళాలంటే రాళ్ళు చాలా వస్తాయి అన్నమాట. రాళ్ళు స్పెషల్ గా వస్తాయి. ఎందుకంటే ఒక చెట్టు మనం చూసినట్లయితే మామిడి చెట్టు కానీ, ఆపిల్ ట్రీ కానీ, పపాయ, ఏ చెట్టు అయినా ప్రియులారా మనం చూసినట్లయితే దానిలో ఫ్రూట్ ఉండే దానికి ఎక్కువ రాళ్ళు వస్తాయి అనమాట. అలాగే మనం ఫలిస్తున్న కొలది ఒకవైపు రాళ్ళు కూడా వస్తాయి అనమాట. కాబట్టి రాళ్ళు రావద్దు అని మీరు చెప్తారేమో, కానీ తప్పకుండా రాళ్ళు వస్తాయి. ఇప్పుడు ఒక లీడర్ గా ప్రియులారా ఉన్నప్పుడు రాళ్ళు వస్తుంది. కాబట్టి లీడర్ గా ఉండడం దేవుని చిత్తం. హార్డ్ వర్క్ చేస్తున్న వారు లీడర్ గా మార్చబడి దేవుడు లేపుతాడు. లీడర్స్ దేవుడు లేపుతాడు, దేవునికి అవసరం. కానీ రాళ్ళు తప్పకుండా వస్తాయి. సవాల్స్ ఉన్నది. మన అనుకున్న సమస్యలు అయిపోయింది, ఎన్నో సమస్యలు కొత్త వస్తాయి అనమాట. నేను ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది కొత్త సమస్యలు వస్తాయి. కానీ ఏ సమస్యలు వచ్చినా ప్రియులరా, ఆ సమస్యలు అదే మనకు స్టెప్ అనమాట. నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడానికి, స్పిరిచువల్ గా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడానికి అది మనకు మంచిది అనమాట. అది ఉన్న కాబట్టి ప్రియులరా, మనం ఆ సమస్యలు ఉన్నా కాబట్టి మనం నిజంగా లేదన్నా మనం ప్రార్థన చేస్తారేమో, మన వాక్యాలు చదువుతారేమో, ఇంతగా మనం ప్రార్థన చేస్తారేమో, ఇంతగా ఆరాధన చేస్తారేమో, లేదన్నా మనం 3 గంటలకు లేస్తారేమో, చెప్పలే. డబ్బు మన చేతుల్లో సమృద్ధి ఒకవేళ లేదు. కాబట్టి దేవుడికి తెలుసు అనమాట మనం ఎలాగుంది. కాబట్టి దేవుడు ఎంత దేవుడు ప్రియులరా, దేవుడు అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రియులరా, ఎంత తట్టుకోవడానికి వీలుందే అంత దేవుడు ఇస్తుంది. దానికంటే ఎక్కువ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు అనమాట. దేవునికి తెలుసు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యుద్ధాలు మనకు నేర్పించే దేవుడు, ప్రాక్టీస్ అంటే ట్రైనింగ్ ఇచ్చే దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి ఇప్పుడున్న సమస్యలు కూడా ట్రైనింగ్ అలాగే అనమాట. దేవునికి స్వతంత్ర ట్రైనింగ్. దానిలో మనం ఎలాగే పైకి రావాలి, పరిశుద్ధాత్మతో కలిసి నేర్చుకోవాలి, ఎలాగ పైకి రావాలి, దేవుడు లేపుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే అంత ఘోరమైన అనుభవం ఎవరు వెళ్ళలేదు. యేసుక్రీస్తు సులువలో ప్రాణం పెట్టి తర్వాత సమాధిలో వెళ్ళామన్నమాట. సమాధి అంటే మామూలు కాదు. యేసుక్రీస్తు సమాధి చేయబడారు మట్టిలో ప్రియులారా. కానీ ఆ సమాధి అనుభవంలో ఉన్న యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ వలన లేపామన్నమాట. అల్లెలు ఆ దేవుని మనం ఆరాధిస్తున్నాం. అదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు ఉన్నా. కాబట్టి మన సమాధి అనుభవంలో మనం కొన్ని అనుభవాలు అలా ఉండవచ్చు, కానీ అంత లోతుగా మనం ఇప్పుడు దాకా వెళ్ళలేదు. యేసు మరణించి సమాధి అనుభవంలో వెళ్ళలేదు. అంటే అంత లోతైన సమాధి అనుభవం నుండి యేసుక్రీస్తును జీవంగల దేవుడు లేపాం. అదే దేవుడు ప్రియులారా మన దేవుడు, అదే యేసే మన దేవుడు, అదే పరిశుద్ధ కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అందుకొరకు రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 11వ ఆ మాట రాయబడింది. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన సేమ్ హోలీ స్పిరిట్ నాలో మేలు ఉన్నాడు. కాబట్టి మనం లేపబడతాయి అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి ఉంటే మన పైకి వస్తుంది. దెయ్యాలేమో మనల్ని పైకి రాకుండా ఒకవైపు చేస్తుందేమో. కాబట్టి దెయ్యాలు అంతా మనం అణచివేసిన పరిశుద్ధాత్మ దేవుడు అంత పైకు లేపుతాడనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు లేపుతాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునితో కలిసి బ్రతకాలి. అందుకొరకే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మా వదనం చదువుంటే మా దేవునికి స్తోత్రం. అలాగే 31 ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. What shall we say about such wonderful things as these? If God is for us. చూడండి, సువార్తను రక్షణ పొందిన మనకు అండగా ఎవరున్నాడు? జీవంగల దేవుడు, శక్తిగర్తన దేవుడు. దేవుని కంటే గొప్పవారు ఎవ్వరు లేదు. దేవుడు మనకు ఉన్నాడు, దేవుడు మనకు తోడున్నాడు. ఇది మనం గ్రహించుకోవాలి అనమాట. అప్పుడు ఫియర్ పోతుంది అనమాట. గొప్ప దేవుడు. గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ క్యాన్ ఎవర్ బి అగైన్స్ట్ అస్. కాబట్టి దేవుడు నన్ను పిలిచాము, మన దేవుడు ముందుకు నడిపిస్తారు. ఇప్పుడు దేవుని పిలుపులో మనం నిలబడుతున్నాము. కాబట్టి ఈ పిలుపు నుండి మనను అటు ఇటు తిప్పడానికి లేదంటే ముందుకు వెళ్లకుండా ఎవరు ఆపడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆపుతున్న వారిని దేవుడు పక్కకు జరుపుతాడనమాట. దేవుడు దారి ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే మన దేవునికి సాధ్యం అనమాట. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. అది ఎర్ర సముద్రం అయినా సరే, యోర్దాన్ అయినా సరే, ఎరిహో గోడ అయినా సరే, తప్పకుండా అది సమభూమిగా మార్చబడాలి. అంటే అది సమభూమిగా మనకు దారిగా మార్చబడాలి. అంతే యేసునామములో స్తోత్రం. మన దేవుడు మన దేవుడు ప్రియులారా మనకు తోడున్నా కాబట్టి జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుని పిలుపుకు లోబడి ఉండే చాలు. యేసును హత్తుకోవడమే మంచిది. యేసును హత్తుకోవాలి, యేసుతో కలిసి ఉండాలి, అంతే. అదే మనం బ్రతుకు మార్చేది అనమాట. మన ఆత్మ ప్రాణం శరీరం అంతా బలపరిచి దేవుడు అనేకులకు దేవునగరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి మన కోరికది నా ఇంటి వారికైనా, నా బట్టకైనా నిన్ను బ్రతకైనా చాలు అని మనం కోరుతారము. లేదంటే నా ఇంటి వారికైనా, నా డాడీ కానీ కొంత ఆహారం పెట్టిన స్థాయిలో, లేదంటే నా అమ్మ కానీ కొంచెం ఆహారం పెట్టిన స్థాయిలో నన్ను దీపించి మా
అంత అని మనం అనుకున్నాం. కానీ మన పులిపు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది, మీరు లోకానికి వెలుగు, మీరు భూమికి ఉప్పు అని ప్రభు నేర్పించామన్నమాట. అంటే లోకానికి నేనుంది లోకానికి దీవెనకరంగా ఉండాలని ప్రియుల యేసుక్రీస్తు కోరుతుంది. సోదర మన కోరికేమో మన రాష్ట్రంలో మనం దీవించబడాలని మనం కోరుతున్నాం, మంచిది. కానీ మన యేసుక్రీస్తు కోరిక ఏంటిది? రాష్ట్రంలో మాత్రం కాదు, దేశంలో మాత్రం కాదు, దేశాన్ని కూడా దీవించే వ్యక్తిగా నీవు నేను ఉండాలని యేసుక్రీస్తు కోరుతుంది. కాబట్టి అదే దేవుని పులిపు అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి అంత గొప్ప పులిపు అనమాట, సాతానుకు తెలుసు. అందుకొరకు ఇప్పుడు ఇలా శోధనలు, కష్టాలు, శ్రమలు రకరకాలు. కానీ మనం పులుపుకు గట్టిగా నిలబడాలి. అప్పుడు దేవుడు మన ఆత్మను బలపరిచి, మనసును బలపరిచి, నూతనపరిచి, ఆరోగ్యం ఇచ్చి, కాపాడి మనను అంచెలంచె హెచ్చిస్తాడనమాట. కాబట్టి ఒక అభిషక్తురాలు ఉండడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మనం నిలబడాలి, జస్ట్ నిలబడేచాలి. మిగిలిన అంతా దేవుడు చేస్తాడనమాట. మనం నిలబడేచాలి, ఆయన చేతులు ఉండేచాలి. దానికన్నా మనం ఏం చేయలేదు. మనం ప్రభువును ధ్యానించాలి, ప్రభు వాక్యాలు తినాలి, ప్రభు స్వరం విని నడవడం నేర్చుకో, ఆరాధించాలి, స్తుతించు. మిగిలిన బెల్లం అంతా దేవుడు ఇస్తాడనమాట. ఒకవేళ ఇప్పుడు బెల్లం లేదేమో, నో ప్రాబ్లం, బెల్లం ఇచ్చే దేవుడు. నేను కూడా చాలా పిరికివాడుగా ఉన్న వ్యక్తి అనమాట. చాలా అంటే చాలా భయం కలిగిన వ్యక్తి అనమాట. ఎందుకంటే దురాత్మలు నన్ను పట్టేశామన్నమాట చిన్నప్పటి నుండి కావచ్చు. అదే అనమాట. అందుకొరకే స్కూల్లో కూడా ఏ ఒక్క స్టేజ్ నేను ఎక్కలేదనమాట. ఈ ఫియర్ని బట్టి ఏ ఒక్క స్టేజ్ అందరూ ఎక్కుతారు కానీ నేను మాత్రం ఎక్కలేదు. ఎందుకంటే ఫియర్, ఆ స్పిరిట్ మనకు ఇప్పుడే ఇదే మనకు అర్థమవుతుంది, వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఫియర్ స్పిరిట్ పట్టేస్తుంది అనమాట. కాబట్టి దేవుడు ఫియర్ నుండి విడిపిస్తాడు అనమాట. ఫియర్ నుండి, అన్ని భయం నుండి దేవుడు విడిపిస్తాడు. అంటే సాతాను గాడు తీసుకుని వచ్చిన ప్రతి భయం నుండి జీవగల దేవుడు విడిపిస్తాడు. ప్రాణ భయం నుండి, మరణ భయం నుండి, రోగ భయం నుండి, అన్ని ఫియర్ నుండి దేవుడు విడిపిస్తాడు. దేవునికి పవర్ ఉంది అనమాట. హల్లెలూయా. దేవుడు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టుంది. కాబట్టి పరిపూర్ణ ప్రేమలో మనం నింపబడుతున్న కొలది ఫియర్ మనకు ఇంకా లేదనమాట. మన పాట పాడాం కదా, ఫియర్ అలే భయం లేదు. ఆమెన్ స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా భయం నుండి దేవుడు విడిపించినాక, భయం నుండి విడిపించే దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. తండ్రి హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీది మందుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఆమేన్. నీది మందుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. సుది ఉన్న పాటులకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. సుది ఉన్న పాటులకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళల నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కరుమరుగైపోయేని. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కరుమరుగైపోయేని. నీ కృప నిత్యముండును,
నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరము యేసయ్యా. అనుభవ అనురాగం కలగాలమున్నట్లే నీ రాజనేమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగ కలగాలమున్నట్లే నీ రాజనేమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజు నీవేగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా ఇప్పుడు దాకా తండ్రి మమ్మల్ని కాల్చి కాపాడి నడిపించిన దేవా మీకు కొల్లాది స్తోత్రం తండ్రి. దేవా కృంగిన వేళలో లేవనెత్తే మా యేసయ్య మీకు ఆరాధన తండ్రి. తండ్రి ప్రతికూలమైన పరిస్థితులు కూడా తండ్రి మాకు అండగా తోడుగా నిలబడి మా ఆత్మ ప్రాణం శరీరం బలపరిచి తండ్రి మమ్మల్ని బ్రతికించిన యేసయ్య మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. ఓహిబన సిగ ఆరాధన కరగరబిన సూర కోరబిదే ప్రత్యేక దేవా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిను కడుగుతున్నాం తండ్రి. దేవా మీ పిల్లలకు తండ్రి బదిరంగా ఉన్న సాతాను నందరాలు ఆలోచన కుట్రలు యేసు రక్తం యేసములో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి బనాసి ఆరాధన బాధ మీ గుడాలనికి రాధన చెప్పిన దేవ మీ వాక్యం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహి రబక్కరబిన సూలో కౌరబిడే తండ్రి మందరి పళ్ళు ఉన్న దేవా మీ చిత్తం మీ పిన్నాడికి మాత్రం జరిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన అందరిని బట్టి దేవా సుదీస్తున్నాం. వారి ఆత్మ మనిషి దేవా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. భిన్న వాక్యాలు వారిలో జీవం ఆత్మ దేవా ఆత్మగా మార్చమ తండ్రి. వాక్యం ధర లేవనెత్తమందండి. నీతి గురించి నొప్పింపు పరిశుద్ధాత్మద వారి హృదయంలో ఇప్పుడే నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి అపరాధ భావం యేసులో దూరమైపోయినాక సాతాను అబద్ధాలు వయసు యేసు రక్తం యేసులో లేమైపోయినాక దినేమో జీసు సత్యం ద్వారా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తవి సత్యం ద్వారా విడిపించము లేవనెత్తము తండ్రి. ఓహి దబా ఖరాబినా సోడో కౌరబిడే ఆత్మతో బలపరచమందండి. ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖరాబినా నీతి గురించి నొప్పిపు అందరికీ ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దబా దయచేము. నీది మైమరుగా మార్చబడినాక తండ్రి. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ గా మార్చబడినాక తండ్రి. యేసు మీరే మా నీతి తండ్రి. మీ రక్తం ద్వారా మా పాపాలు క్షమించి మమ్మల్ని నీతి మందులుగా పరిశుద్ధులుగా నిలబెట్టిన దేవ మీ సన్నిలో నిలబెట్టిన మీ ప్రేమను బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి. స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఓహి బెనాసు ఓరుకో రిబెనాసు ఎడకో రిబిడే ప్రతి ఒక్కరిని దేవ అభిషేకంతో కుమ్మరించమందండి. దేవ పిలుపుకు తగినట్టు ప్రతి అభిషేకంతో కుమ్మరించమందండి. భయం ఆందోళన యేసులో ఏమైపోయినా తండ్రి. ఫియర్ స్పిరిట్ సాతాన్ బద్దాలు తొలిపోయినా తండ్రి. ఫియర్ స్పిరిట్ ప్రాణం శరీరం దూరం అయిపోయినా తండ్రి. మనిషి భయాలు ప్రాణ భయాలు రోగ భయాలు ఫ్యూచర్ గురించిన భయాలు ప్రతి భయం యేసు నామములో లయమైపోయినా ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ సర్వ ప్రేమతో ప్రతి ఒక్కరిని కుమ్మరించమందండి. నేను ఏమాత్రమును విడువను ఎన్నడూ ఎడబాను. నేను ఏమాత్రమే విడువను నేను ఎన్నడూను ఎడబాను నేను వాక్యం పంపిస్తున్నాం తండ్రి. దేవా తిరస్కార భయం దూరమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ నేను ఏమాత్రమే విడువను ఎన్నడూ ఎడబాను అని చెప్పిన దేవా మీరు తోడుగానటువంటి నాలుగు తండ్రి. తిరస్కారం స్పిరిట్ పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి మీ మాట చాలు తండ్రి. నేను ఏమాత్రమే విడువను ఎన్నడూను ఎడబాగునని చెప్పిన యేసే మీరు మాకు చాలు తండ్రి. దేవా మీరు మాకు చాలు వేసే ఆ దేవా మీకు వందనాలు తండ్రి. మీకంటే ఎవరు గొప్పవారు ఎవరు లేదు కాబట్టి స్తోత్రం తండ్రి. ఆకాశం భూమి సందన అందా సరిచిన జీవగన్న దేవా మీరు చాలు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. మీ అలాగే ఎవరు లేదు తండ్రి. దేవా మీ అలాగే ప్రేమించేవారు ఎవరు లేదు. మీ అలాగే సహాయం చేసేవారు ఎవరు లేదు. మీ అలాగే లేవనెత్తేవారు ఎవరు లేదు. దేవా స్తోత్రం ప్రభా మీరు మాకు చాలు తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి. మీరు మా అండగా నిలబడుతున్నట్టు వందనాలు తండ్రి. సుధీస్తున్నాం తండ్రి. ఓకే బనా దేవా ఇప్పుడు దాకా తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా యేసయ్య మమ్మల్ని కాపాడినట్టు సుధీస్తున్నాం తండ్రి. దేవా ఎన్నో ప్రాణ అభాయాలు తండ్రి మా ప్రాణం తీయడానికి అపవాది ప్రయత్నం చేస్తున్నప్పుడు తండ్రి మమ్మల్ని దాని నుండి రక్షించిన మీ ప్రేమను బట్టి మీ శక్తి సామర్థ్య బలాన్ని బట్టి సుధీస్తున్నాం తండ్రి. దేవ ఈ రోజు మేమందరం బ్రతికి ఉన్నామండి తండ్రి. మీ కృప మీ కరుణ మీ దయ తండ్రి. మేము ఆరాధిస్తున్నాం తండ్రి. సుధీస్తున్నాం తండ్రి. ఇది కూడా తండ్రి మేమందరం మీ చిత్తమున్న రోజాక తండ్రి భూమిలో బ్రదైనా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుస్సు దేవా దయచమ్మ తండ్రి. ప్రభావ మిమ్మల్ని ప్రేమించిన వారికి దీర్ఘాయుస్సు తృప్తిపరచమని చెప్పిన తండ్రి వాక్యం ప్రార్థనిస్తున్నాం తండ్రి. దీర్ఘాయుస్సు దయచేయమ తండ్రి.
దీర్ఘాయుసు లేకుండా పడేసిన అపవాది క్రియలు పరిశుద్ధాత్మ అగ్ని వల్ల ఇప్పుడే కాలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మోషేను విడిపించిన దేవా యోసేపును తన ప్రాణాన్ని కాపాడిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నామండి. దావీదును ప్రాణభాయం నుండి కాపాడిన దేవా స్తోత్రం తండ్రి. యేసుక్రీస్తు నుండి ఆమె దుష్టుడు ఆమె చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా తండ్రి హెరోదు రాజు ద్వారా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆమె కాపాడిన దేవా మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని కూడా తండ్రి ఇప్పుడు కాపాడినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా కూడా తండ్రి మీరు కాపాడి జయంతో నడిపించడానికి దేవా మీరు శక్తి గల దేవుడు వాటి స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీ ఏసే మీ రక్తంలో ఆధారపడుతున్నాం, ఏసే మీ నామంలో ఆధారపడుతున్నాందండి, ఏసే మీ వాక్యంలో ఆధారపడుతున్నాందండి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ మీలో మేము ఆధారపడుతున్నాం. యేసు నామములో దేవా క్రీస్తును కలిగిన క్రీస్తు కొరకు నిలబడుతున్న ప్రతి ఒక్కరికి బలమైన దూతలు దేవా మీరు అనుగ్రహించినట్టు వందనాలు. ఆమె దేవా అనేక దూతలు దేవా మీరు దేశినట్టు వందనాలు. దూతలు దొరక మీరు కాపాడుతున్నట్టు వందనాలు తండ్రి. దేవా మా అందరి జీవితంలోని పిలుపు దేవా ఆమె అది ఫుల్ఫిల్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. అప్పుడు తండ్రి మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రార్థనిస్తున్నాం. మీ బలమైన చేతులు మమ్మల్ని సమర్పిస్తున్నాం తండ్రి. రక్తం కింద సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి మా పిలుపుకు వ్యతిరేకమైన అపవాది క్రియలు యేసు లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇప్పుడున్న ప్రతి సమస్యలు కూడా తండ్రి మాకు ఇంకా ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికు వెళ్ళడానికి తండ్రి ఒక స్టెప్ గా తండ్రి ప్రతి ఒక్కరికి అది మార్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మిమ్మల్ని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు సమవర్చబడతాయని చెప్పినట్టు తండ్రి అందరి జీవితంలో జరుగుతున్నట్టు దేవా సుధీస్తున్నాం తండ్రి. ఓహే డబ్బా ఖరాబిన సువర్ణ కోరబిడే దారిద్ర్యం దూరమైపోయినాక దారిద్ర్యాత్మ పారిపోయినాక తండ్రి దేవా మీ పులిపోయిన వారికి చేతిలో సమృద్ధి డబ్బు వచ్చినా కానీ ప్రార్థనిస్తున్నాం. డబ్బు రాకుండా పనిచేస్తున్న దురార్మ చీకటి శక్తి క్రియలు ఏ విషయం లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. సేవ మాటలు బ్రేక్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ సమృద్ధి డబ్బు తండ్రి ప్రతి ఒక్కరు దేవా నీతి మందులు ఉన్న తండ్రి మీ తండ్రి ప్రతి ఒక్కరు దేవా పిల్లల చేతులు తండ్రి ఏ సమయంలో సమృద్ధి డబ్బు దనేమో చేసి వచ్చినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. సమృద్ధి వచ్చినాక తండ్రి సమృద్ధి తండ్రి వచ్చినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవుడు దాన్ని ఐశ్వర్యం అయిపోయిన కృష్ణ మహిమలో ప్రతి అవసరం తండ్రి వేసే మీ కొరకు బ్రతున్న వారు అవసరాలు అద్భుతంగా తండ్రి మెరకలుగా అద్భుతంగా తండ్రి తెరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తంగా అభిస్తున్నాం, మహిమ మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.